బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు పెను తుఫాను సృష్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నల్లజర్లలో జరిగిన జంతు బలి ఘటన హోంమంత్రి వంగలపూడి అనిత, వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణిల మధ్య తీవ్రస్థాయి వాగ్వాదానికి దారితీసింది. రక్తంతో అభిషేకాలు చేయడం, మూగజీవాలను నడి రోడ్డుపై బలి ఇవ్వడం వైసీపీ నేతల సైకో ప్రవృత్తికి నిదర్శనమని హోంమంత్రి అనిత మండిపడ్డారు. రాజకీయాల కోసం ఇలాంటి ఉన్మాద చర్యలను సభ్య సమాజం అంగీకరించబోదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె స్పష్టం చేశారు. హోంమంత్రి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అంత్యస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే పట్టించుకుని హోంమంత్రి కేవలం వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదలప్పుడు అభిమానులు కత్తులు తిప్పడం కరెక్టా అంటూ నిలదీశారు. నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతు బలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీల మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతు బలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం ఇంగితో నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా? మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జగనన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట. జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు. అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలులు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం, థియేటర్ నే కాల్చేశారు అతని అభిమానులు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఒక న్యాయం, మాకొక న్యాయమా? నిజంగా జంతు బలుల నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి, అప్పుడు ఎవరూ చేయరు. అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం, కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజుల వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. రెడ్డిగా రప్పా ఫ్లెక్సీలు, బహిరంగ బలులు, ఆ మూగజీవాల బహిరంగ బలులు ఏంటి అంటూ హోంమంత్రి అనిత సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. అయితే అనితకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ మహిళా నేతలు. సో ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ అంత్యస్థాయిలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, రప్పా ఫ్లెక్సీల రగడ ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తోందా? సో ఈ రకంగా జంతు బలులు ఏంటి అంటూ వైసీపీని ప్రశ్నిస్తున్నారు హోంమంత్రి అనిత. సో అంత్యస్థాయిలో వైసీపీ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఏకైక నినాదాన్ని అవలంబిస్తుంది రప్పా డైలాగ్. ఈ డైలాగ్ని అడ్డుపెట్టుకొని రప్పా నరుక్కుంటూ పోతూ లేకపోతే చేసుకుంటూ పోతూ 29లో అధికారంలోకి వస్తామని చెప్పి గత 6 నెలల కాలంగా వైఎస్ఆర్సీపీ ఇదే నినాదాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొనసాగిస్తున్నారు. మాజీ సీఎం జగన్ సైతం కూడా సినిమా డైలాగే కదా, తప్పే ఉందని ఖండించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా నల్లజర్లో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల సందర్భంగా జరిగిన పరిణామాలు, ఫ్లెక్సీకి ఏదైతే జంతు
బలి చేసి రక్తాభిషేకం చేయడాన్ని కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై కూడా సుమోటోగా తీసుకుని సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశిస్తూ ఏపీ సర్కార్ కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి హోంమంత్రి అంతా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జన్మదిన వేడుకలను అడ్డం పెట్టుకొని జంతు హింస చేయటం, ఈ రకంగా రక్తాభిషేకం చేయటం, కత్తులు కటార్లు తలవార్లు పట్టుకొని సైర వ్యవహారం చేయటం ఏమిటంటూ మనం ఎక్కడున్నాం, ఏ వైపు వెళ్తున్నామని చెప్పి ఆమె ఘాటుగా విమర్శలు చేసిన పరిస్థితి హాట్ టాపిక్గా మారింది. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఏమాత్రం కూడా తగ్గలేదు. హోంమంత్రి అనిత కంటే చాలా ధీటుగానే వరదు కళ్యాణ్ ఎమ్మెల్సీ రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. గతంలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమా విషయంలో కావచ్చు, ఓజీ విషయంలో కావచ్చు, కత్తులు జంతువులు జరిగిన పరిస్థితి కనిపించింది. ఆ రోజు మీరు ఎందుకు వ్యాఖ్యలు చేయలేదు, ఆ రోజు ఎందుకు మీరు ఖండించలేదు? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వరకు రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది, మిగిలిన కూటమి ప్రభుత్వానికి మరొక రాజ్యాంగాన్ని కొనసాగిస్తారా? ఇది సరైన విధానం కాదు. నిజంగా జంతు బలి చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికోసం ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రప్పారప్ప డైలాగు నేను నల్లజర్లకు సంబంధించి, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు సంబంధించి ఎవరైతే ఆ ఫ్లెక్సీ పెట్టారో వారిని పోలీసులు నడిపించుకుంటూ కోర్టులో హాజరుపరిచిన సంఘటన కూడా పెను సంచలనంగా మారింది. సో మొత్తం మీద చూసుకుంటే అధికార ప్రతిపక్షాల మధ్య ఈ రప్పారప్ప డైలాగ్ వివాదం చెలరేగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పార్టీ అధినాయకత్వం ఎక్కడికక్కడే కట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అధినాయకత్వం కట్టడి చేయకపోగా దాన్ని ఎంకరేజ్ చేస్తూ వ్యవహరిస్తున్న తీరు మాత్రం కొంతమంది యువకులకు ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రప్పారప్ప డైలాగ్ మాజీ సీఎం ప్రకటించారు, కానీ కార్యకర్తలు నేతలు మాత్రం దాన్ని ప్రయోగించి జైలు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి అధికార ప్రతిపక్ష ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, కానీ సామాన్య కార్యకర్తలు మాత్రం జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సరైన విధానం కాదని రాజకీయ విశ్లేషకులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. మరొకసారి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, హోంమంత్రి అనిత మధ్య రప్పారప్ప వారైతే కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.